ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి అండి. మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని, శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారనమాట. ఇవాళ గుడికి వెళ్ళైనా మనం పాలు పోసుకోవచ్చు, ఇంట్లో అయినా విగ్రహానికి పంచామృతాలతో స్నానం చేయించుకోవచ్చు. ఈ నామాలు చదువుకుంటే చాలా మంచిదండి. శ్రీ జ్ఞానశక్త్యాత్మనే నమః, శ్రీ స్కందాయ నమః, శ్రీ అగ్నిగర్భాయ నమః, శ్రీ బాహులేయాయ నమః, శ్రీ గాంగేయాయ నమః, శ్రీ శరణవోద్భవాయ నమః, శ్రీ కార్తికేయాయ నమః, శ్రీ కుమారాయ నమః, శ్రీ షణ్ముఖాయ నమః, శ్రీ తారకారయే నమః, శ్రీ శాన్యాన్యే నమః, శ్రీ గుహాయ నమః, శ్రీ బ్రహ్మచారిణే నమః, శ్రీ శివతేజసే నమః, శ్రీ కౌంచధారణే నమః, శ్రీ సికివాహనాయ నమః. ఇట్లాగే ఈ 12 నామాలతో చదువుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. గుడికి వెళ్ళైనా సరే పాలు పోయొచ్చు, ఇంట్లో అయినా విగ్రహానికి మనం చేసుకోవచ్చండి. ఈ నామాలు చదువుకుంటూ ఉంటే మంచిది. లేకపోతే శరణభవ 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 అని అనుకున్నా కూడా చాలా మంచిది అనమాట. కుమారస్వామికి ఏ చిన్నది చేసినా చాలా సంతోషిస్తాడండి ఆయన. మనకి పిల్లలకి కూడా చాలా మంచిదన్నమాట. అందరూ చదువుకోండి నామాలు ఈ రోజంతా కూడాను.